కనికర సంపన్నుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశ్రయించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చివరి దినములో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం నేర్చుకుంటున్నాం ప్రతిరోజు. ఈరోజు కూడా విని వాటిని అభ్యసించవలసిందిగా ప్రభు నామమున కోరుకుంటూ, మరి ఉదయకాల సమయంలో తండ్రి చెప్తున్న చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. తన అద్వితీయ కుమారుడి ద్వారా మనకి ఇస్తున్న చక్కటి వరం ఏమిటంటే, మరి నేటి వాక్యం మనం చూసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యం అనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతవరకు చేసుకున్నారు వారిని తండ్రి దీవించగాక. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించండి. వాక్యాలు లైక్ చేసి షేర్ చేయండి. నేటి వాక్యాంశము, క్రీస్తే మనకి ముఖద్వారము. హల్లెలూయా. క్రీస్తే మనకి ముఖద్వారమే ఉన్నాడన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూసుకుందాం. హల్లెలూయా. ఈ అధికారము సర్వాధికారం తండ్రి కుమారుడికి మాత్రమే ఇచ్చాడా, లేకుంటే అంతకుముందు ఎవరికైనా ఇచ్చాడా అంటే, క్రీస్తు ఈ భూమి మీదకి మానవ రూపంగా రాకముందు, ఆయన సువార్త చేయకముందు, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకముందు, అసలు ఆయనే ఈ లోకానికి మనుషుడిగా రాకముందే చాలామందికి అధికారం ఇచ్చాడు తండ్రి. చాలామందికి అధికారం ఇచ్చాడు. రాజులకు అధికారం ఇచ్చాడు, ప్రవక్తలకు అధికారం ఇచ్చాడు, యాజకులకు అధికారం ఇచ్చాడు, సేవకులకు అధికారం ఇచ్చాడు, కాపర్లకు కూడా అధికారం ఇచ్చాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమూల్యమైన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంగమా, ఎందుకు ఇచ్చాడు అధికారం అంటే, ఆయన ముందుగా ఏర్పాటు చేసిన ప్రజల ద్వారా ప్రతి మనిషిని కూడా వారు రక్షించి తన రాజ్యానికి నడిపిస్తారేమో అని ఎదురు చూశాడు చాలా సంవత్సరాలు. కానీ ఎవరి వల్ల కూడా కార్యము జరగలేదు. ఎవరి వల్ల కూడా కార్యాన్ని వారు సాధించలేకపోయారు. అలాంటి సమయంలో లోకం అంతరించిపోతుందేమో అని ఆయన ఏం చేశాడంటే, అప్పుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి మానవ రూపంగా పంపించి ఆయన ద్వారా అనేకమైన సంఘటనలు జరిగించి ఆయనకు సర్వ అధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. అంతకుముందు మనకి ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నాటి కొంతమంది అయినటువంటి ప్రవక్తలకు ఇచ్చాడు, వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. యాజకులకు ఇచ్చాడు, వారు చేయలేకపోయారు. సామాన్యమైన మనుషులకు ఇచ్చాడు, వారు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే వీరందరూ కూడా సగం లోకం వైపును, సగం తండ్రి వైపును ఉన్నవారు. అందులో కొంతమంది తప్పించి, అందరూ కాదు, కొంతమంది తప్పించి, అంటే హనోకు, ఏలియా, ఎలీషా, ఇక కొంతమంది ఉన్నారు ఆయన అడుగు జాడలో నడిచిన వారు. కానీ చాలామంది ఆయన అడుగు జాడలో నడవలేక నడిచినంతసేపు నడిచి తర్వాత పడిపోయారు. పేతురు వలె. హల్లెలూయా. పేతురు జారిపోయాడు కదండి. అలాగే నడిచారు, ముందు ఉత్సాహంగా వచ్చారు, సంతోషంతో వచ్చారు. ఆయన పని చేయడానికి అడుగులు వేస్తూ 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 పరిగెట్టుకుంటూ వచ్చారండి. కానీ సగంలోనో చివరిలోనో వారు ఫెయిల్ అయిపోయారు. వారు ఏమైపోయారంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టేసుకున్నారు. కనుకనే సర్వాధికారమైన తండ్రి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుకి ఈ బాధ్యతను అప్పగించాడు. ఏ బాధ్యత? ఏ మనిషి కూడా నశించిపోకుండా ప్రతి ఆత్మ కూడా ఆయన రాజ్యానికి చేర్చబడిన వాడు ఎవరంటే ఒకే ఒకడు ఉన్నాడు, ఆయనే అద్వితీయ కుమారుడైన మెస్సీయ గారు. హల్లెలూయా. ఆయనకి ఇచ్చాడు సర్వాధికారం. అప్పుడు ఆయన చెప్తున్న మాట మనము ఈరోజు పాఠంగా నేర్చుకుందాం. ఆయన మాట మనకు పాఠము.
ఆయన మార్గము మనకు మేలు, ఆయన ఉద్దేశాలు మన జీవితాన్ని నిలబెట్టేవి. కనుక ఆ మాట ఏంటో ఈరోజు మనం చూసుకుందాం ప్రసంగమ్మ. ఎందుకంటే తండ్రి స్వార్థపరుడు కాదండి. మనిషికి ఒకలాగును, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుకు ఒకలాగును చేయలేదు ఆయన. మొట్టమొదటిసారిగా మనకే అవకాశం ఇచ్చాడు. కానీ మనలో చాలామంది, అంటే నాటి మనుషుల్లో కోసం చెప్తున్నాను, ఇప్పుడున్న వారి కోసం కాదు, నాటి మనుషుల్లో చాలామందికి ఆయన అధికారం ఇచ్చాడు. అది సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా క్రీస్తు మనకే అధికారం ఇస్తున్నాడు. మరి మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నామో నిలబెట్టుకోలేదో ఇప్పుడు ఉన్న మనుషులకు మాత్రమే తెలుసు. నిలబెట్టుకుంటే, క్రీస్తు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వెళితే నీవు కూడా ఆ యొక్క రాజ్యానికి వారసుడివే, వారసురాలివే. అందుకని చెప్తున్నాడు చక్కటి మాట. చూద్దాం ఈరోజు వాక్యం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం, అంటే 3 వచనాల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే 7వ వచనంలో, నేనే గొర్రెల కాపరిని. హల్లెలూయా. ఎవరిచ్చారు అధికారము? ఎవరిచ్చారండి అధికారము? తండ్రి అయిన యెహోవా ఇచ్చాడు ఆయనకి. పరమ తండ్రి ఇచ్చాడు ఆయనకి. తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారికి పరమ తండ్రి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నేనే నా గొర్రెలకు నిజమైన కాపరిని. ఈరోజు మన జీవితాలు కూడా ఆయనే కాపరు. నా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలే. ఇది ఎవరన్నమాట? ఒక సేవకురాలు విశ్వాసం సువార్త గురించి చెప్పిన మాట కాదే. తనంతగా తానే తన నోటితో చెప్పిన మాట దొంగలు. అంత చక్కగా పలికాడండి మాట. ఒక దగ్గర తండ్రి అంటాడు, ప్రతి వారు కూడా దోచుకొని వారు కడుపు నింపుకున్న వారే అంటాడు. ఇక్కడేమంటున్నారంటే నా ముందు వచ్చేవారు ఎవరు? వాళ్ళు ముందు చెప్పుకున్నట్టుగా చాలామంది తండ్రి అవకాశం ఇచ్చాడు. మనుషులకు పంపించి వారిని పవిత్రంగా మార్చండి అంటే, కొంతమంది నాటి కాలంలో ధనానికి లోబడిపోయిన వారు ఉన్నారు, వెండి బంగారాలకు లోబడిపోయిన వారు ఉన్నారు, రాజులకు లోబడిపోయిన ఉన్నారు. కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ వారు అన్య దేవతలు పూజించడం మొదలుపెట్టారు. కానీ తండ్రి చెప్పిన మాటని, తండ్రి చెప్పిన పనిని వారు చేయలేకపోయారు. కనుక అట్టి వారందరూ కూడా దొంగలు అని ఒక మాట ఆయన పోల్చాడు సంగమా. అది మరైతే క్రీస్తు ఉన్న కాలంలో కూడా అలాంటి వారు ఉన్నారు. అప్పుడు అలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. మరి ఈయనెందుకు లొంగలేదు, ఈయనెందుకు లోపడలేదు అంటే, తండ్రి చెప్పిన మాట, ఆ మాట మీద నిలబడి ఆయన చేసిన 3.5 సంవత్సరాలు సువార్తే కావచ్చు, బ్రతికిన సంవత్సరాలు వద్దు. ఆయన చేసిన 3.5 సువార్త కాలంలో తండ్రి ఏది చెప్పాడో అదే తప్పకుండా చక్కగా చేసి, అతనికి ఎంతైతే సాధ్యమవుతుందో వారందరిని కూడా ఆయన ఏం చేశాడు? తన రాజ్యానికి వెళ్ళడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. తన రాజ్యానికి వెళ్ళడానికి ఆయన సహాయం చేశాడు. అందుకంటున్నాడు, నేనే నా గొర్రెలకు నిజమైన కాపాడు, నా ద్వారా తప్ప, నాకన్నా ముందు వచ్చిన దొంగలు అంటూ, నా ద్వారా తప్ప ఎవడును ఏ కాలంలోనూ, ఏ పరిస్థితిలోనూ, ఏ సంఘంలోనూ, ఏ సంఘము, ఏ సమాజంలో ఉన్నవారు, ఏ దేశస్తులు కానీ, రాష్ట్రంలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేదు. నేనే మార్గము, సత్యము, జీవమునే ఉన్నానని చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు సంఘం. ఈరోజు మన జీవితంలో ఏది కోల్పోతున్నాం? మనం ఎందుకు కోల్పోతున్నామంటే, క్రీస్తుని దాటి వెళ్ళిపోవాలని మనం ఏమైనా ప్రణాళిక వేసుకున్నామా? అది జరగని పని అంటే. అందుకని చెప్తున్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా, నేనే ఒక ద్వారమునే ఉన్నాను. ఎక్కడికి? తండ్రి రాజ్యంలోకి వెళ్ళడానికి. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు, చాలా అందంగా కట్టుకున్నాడు.
చాలా గదులు ఏర్పాటు చేసుకున్నాడు. రకరకాలైన డిజైన్తో ఆ తలుపులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక ముఖ దూరం ఉంటుంది. ప్రవేశించడానికి ఒకే ఒక దారి, ఒకే ఒక తలుపు, ఒకే ఒక మార్గం ఉంటుంది. దాన్ని ముఖ ద్వారము అంటారు. అంటే ముందు ప్రవేశించే మార్గం అని అర్థం. వాడు మేడ కట్టుకుని ఎన్ని గదులకి ఎన్ని తలుపులనే వేసుకోవచ్చు, ద్వారబంధాలు వేసుకోవచ్చు. కానీ లోపలికి వెళ్ళడానికి ఒకటే ఉంటుందండి. 10 చేసుకుని వాడు ఒక దారిలోంచే వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఎలా వెళ్ళినా పర్వాలేదు. అలాగే ప్రతి జీవి కూడా క్రీస్తుని దాటి వెళ్ళడానికి లేదు. ఈయన ద్వారానే వెళ్ళాలి. ఈయన ద్వారా వెళ్తేనే ఆ రాజ్యానికి ప్రవేశము. అయితే ఈయన ద్వారా వెళ్ళాలి అంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈయన ద్వారా వెళ్తేనే రక్షించబడతాడు. అందుకని అన్నాడు, నా ద్వారా తప్ప నా ద్వారా వెళ్ళిన వాడు మాత్రమే, నా స్వరం విన్నవాడు మాత్రమే రక్షించబడతాడు అని 8వ వచనంలో చెప్పాడు ఆయన. ఏ రక్షణ అంటే బాప్తిస్ము అని మనకు బాగా తెలుసు కదా. కానీ రక్షణ అంటే బాప్తిజం కాదండి. మారు మనసు అంటే బాప్తిజం కాదండి. అది బైబిల్ చెప్పలేదు, అలాగని బైబిల్లో రాయబడలేదు. మారు మనసు వేరు, రక్షణ వేరు, బాప్తిజం వేరు. బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసు. ఒక మాటలు చెప్పాలంటే, నేను కూడా నా క్రీస్తు కోసము, నా క్రీస్తు ఎలాగైతే మరణించాడో నా కోసం, నేను కూడా క్రీస్తుతో కలిసి మరణిస్తాను అని ఒక ప్రమాణం మాత్రమే బాప్తిజం. అంతే, అదేం కాదండి. వివాహ సమయంలో ఆ యొక్క సేవకులు భార్య భర్తలను, అంటే నూతనమైన దంపతులు నిలబెట్టి వాగ్దానాలు చెప్పిస్తూ ఉంటారు. ఇదిగో నీవు బ్రతికినంత కాలము నీ భార్య మాట వింటావా? వింటానయ్యా. నీ భార్య చెప్పిన అడుగుజాడలో నువ్వు నడుస్తావా? నడుస్తానయ్యా. అదే మాట ఈమె చెప్తాడు, అమ్మా నువ్వు వివాహం చేసుకున్న ఈ యొక్క నీ భర్తకు లోబడి ఉంటావా? ఉంటానయ్యా. ఆయన మాటకి ఎదిరించనయ్యా. బాగానే చెప్తారు. అప్పుడు చిలక పలుకులు అవి కదా. కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసు ప్రిసంగమా. కానీ ఇక్కడ అలాంటి వాగ్దానం కాదండి. ఇక్కడ మాట తప్పిన వాగ్దానం కాదు. అది బాప్తిసం. ఆయనతో మరణించడానికి సిద్ధపడి వాడే ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క బాటలోకి వెళ్ళేదే బాప్తిసం. ఇక మారు మనసు అంటే అది కాదండి. ఒక దినాన నువ్వు చేసిన తప్పులు, ఒక దినాన నడిచిన నడకలు, ఒక దినాన నువ్వు ఆలోచించిన అనాలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ విడిచిపెట్టుకొని ఇక్కడికి రావడమే రక్షణ, మారు మనసు. అక్కడ విడిచిపెట్టుకో, అక్కడ ఒప్పుకో, అక్కడ దాన్ని పాతిపెట్టి నీ మరలా నూతనంగా జీవించు. అదే మారు మనసు. అది బాప్తిజం ఎందుకు అవుతుంది అంటే, నీటిలో ముంచారు కనుక చనిపోయి బతికిపోయాడు, అయిపోయిందా? చనిపోయి బతికిపోయాడు మంచిదే. కానీ వాటిలో ఉన్న స్వభావాలు పోతాయా? పోవు. ఆవిడ ఉన్న స్వభావాలు పోతాయా? పోవు. మళ్ళీ బయటకు వచ్చాక మామూలే. అది కాదండి రక్షణ అంటే. అది కాదు రక్షణ. మారు మనసు అంటే నీవు విడిచిపెట్టుకొని బయటకు రావాలి. అందుకే భక్తులైన సౌలుగా ఉండేటప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం మనకు తెలుసు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చెప్పిన మాట, పూర్వం నేను దోషకుడును, దుండగుడును, హానికరునైన నన్ను ఎవరంటే ఈయన ముందు జీవితం ఏంటి? దోషకుడు. చూసేవారు అంటే యూదులందరూ కూడా ఎవరు కనిపిస్తే వాడిని దూషించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, అవసరం చంపేసేవాడు. హానికరునైన నన్ను తన పరిచర్యకు పిలిచి తన పని అప్పగించిన క్రీస్తుకు నేను లోబడి ఉంటాను కనుక ముందు చేసిన తప్పులు నేను చేయను, అవన్నీ విడిచిపెట్టుకున్నాను అని అది అవన్నీ తెలియక అవివేకంతో చేసిన కనుక నేను క్షమించబడ్డాను అని అక్కడ చెప్పిన చిన్న సాక్ష్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మారు మనసు. అది బాప్తిజం ఎందుకు అవుతుంది? ఇకపోతే
రక్షణ మా రక్షణ అంటే అది కూడా బాప్తీసమేనా? కాదండి. నీ ఆత్మను నీవు రక్షించుకోవాలి. ముందు చెప్పినట్టుగా నీలో ఏది కళంకం ఉందో ఆ కళంకాన్ని తీసేసుకొని నీ ఆత్మను నువ్వు రక్షించుకో. నీ ఆత్మను రక్షించుకో. చెడు మాటలు వినకుండా రక్షించుకో. చెడు తలంపులు నీలో లేకుండా రక్షించుకో. చెడు స్నేహాలు నీలో లేకుండా రక్షించుకో. చెడు ఉద్దేశాలు నీలో లేకుండా నీ ఆత్మను రక్షించుకో. పాడు చేసుకోవద్దు. పాడు చేసుకోవద్దు. పాడు చేసుకోకుండా నువ్వు రక్షించుకుంటే, నీ ఆత్మ నీవు రక్షించుకుంటే అదే రక్షణ. అదే రక్షణ. ఎవరైతే ఎలా కోరుకుంటారో వారి దగ్గరికి వస్తానంటాడు తండ్రి. కీర్తన బాబులు చెప్పిన విధంగా. కావున ఇప్పుడు సంగమా, ఇక్కడ ఏమనంటే నాతో ఉన్నవారు, నా స్వరం విన్నవారు, నా మార్గంలో ప్రవేశించిన వారు రక్షించబడతారు. వారు నా స్వరం వింటారు, కానీ ఎవరో చెప్పింది వారు వినరు, వారు వినలేరు. అట్టివారు నా బిడ్డలుగా ఉంటారు, నాకు గొర్రెలుగా ఉంటారు అని, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గర వెళ్ళేవాడు లేరు అని యోహాను సువార్తలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ధీమాగా చెప్పాడంటే, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చెప్పమన్నమాట. అల్పులేమి, గనులేమి, ప్రవక్తలేమి, సేవకులేమి, ప్రతి ఒక్కరు కూడా తండ్రిని మోసం చేసిన వారని అక్కడ మాట ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన మనసును బాధ పెట్టినవారే. అందరూ మోసం చేసేవారే. సామాన్య మనుషులు దగ్గర నుంచి ప్రవక్తల వరకు కూడా ఆయన మోసం చేశారు. సొలొమోను అభిషేకించాడు తండ్రి. సొలొమోనుకి అధికారం ఇచ్చాడు రాజుగా. ఏం చేశాడు? స్త్రీ వ్యామోహంలో పడి ఆయన చెప్పిన మాట విడిచిపెట్టేసి భ్రష్టుడైపోయాడు. శక్తి బలం ఇచ్చాడు. మంచి శక్తి గలవాడికి చేశాడు సమయోని. ఏం చేశాడు? ఆయన మాటల నుండి బయటకు వచ్చేసి స్త్రీ వ్యామోహంలో పడి తన శక్తిని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మరి అప్పుడు తండ్రి చెప్పిన మాట వినినట్ట వినలేనట్ట. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ మాట. ఇలాగ కొంతమంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. నయోముని ఎక్కడ ఉండమన్నాడు? బెత్లెహేములో ఉండమన్నాడు. కరువు వచ్చింది మంచిదే, కరువు రాకుండా ఉండదు కదా. ఈరోజు మనకి కూడా కుటుంబాల్లో బాధలు, కన్నీరు, కష్టాలు వస్తుంటాయి. అంత మాత్రాన అది విడిచిపెట్టేస్తామా? విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? పాపిస్తైన ప్రదేశానికి వెళ్ళింది, మోయాబు దేశానికి. అక్కడికి వెళ్ళి ఏం సాధించింది? సమస్తం పోగొట్టుకుంది. సమస్తం శాంతితో ఉన్నాము నయోమి గారు ఆ శాంతిని సంపాదించుకుంది. మరి అప్పుడు ఆమె తండ్రి మాట వినట్లా వినలేనట్లా? ఇలాగ స్త్రీలేంటి, పురుషులేంటి కొంతమంది ఆయన బాధ పెట్టారు కనుకనే 6వ అధ్యాయం 13వ వచనంలో మాట రాయబడింది. ప్రియసంగమా, ఇవన్నీ పక్కన పెడితే తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారు ఆయన మాట విన్నారు కనుకనే సర్వాధికారానికి ఇచ్చేశాడు. అది మూల కారణం. మన ఆత్మలను పరీక్షించేవాడు ఎవరు? ఆయనే. మన జీవితాన్ని సరిచేసేవాడు ఆయనే. మన ఆత్మ మీద సర్వాధికారం కూడా తండ్రి అయిన మెస్సీ గారు, తండ్రి మెస్సీ గారికి అప్పగించినట్టుగా మత్తయి సువార్త 25 అధ్యాయం 31, 32 వచనాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మత్తయి సువార్త 25 అధ్యాయం 31, 32 వచనాలు చూసుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన రాజసింహాసనం మీద కూర్చొని, రారాజుగా కూర్చొని, తన మహిమతో మహిమ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. ఎవరికి తీర్పులు? మన ఆత్మలకు. మన ఆత్మలు తీర్పులోకి వెళ్ళాలంటే ఈయన పరీక్షించాలి మనల్ని. అక్కడ కూర్చొని ఏం చేశాడు? నీతిమంతులను గొర్రెలుగాను, అవినీతి మంతులను మేకలుగాను కుడివైపు ఎడవైపు విభజించాడు. అక్కడ పరిశీలన ఉంటుంది ఆత్మలకు. ఈ అధికారం ఎవరికి ఇచ్చాడు? నాటి కాలంలో వారికి ఇచ్చాడు, కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు కనుకనే క్రీస్తుకి అధికారం ఇచ్చాడు. క్రీస్తు మన మీద అధికారం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ద్వారా తప్ప, నేనే గొర్రెల ద్వారానికి మార్గమే ఉన్నాను, దారినే ఉన్నాను లోపలికి ప్రవేశించడానికి. ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే నాతో ఉంటారో వారు బయటకు వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, సంతోషంగా ఉంటారు.
ఎవరైతే నా మాట విన్నారో వాళ్ళు నశించిపోతారు అని చెప్పి ఇక్కడ తీర్పులో మనల్ని తీస్తున్నాడు ఆయన. ప్రతి సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, ఏ మార్గంలోకి వెళ్తున్నావు? దొంగదాన్ని ఎలా అనుకుంటున్నావా? నీకు అసాధ్యం. కొన్ని దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అది కూడా అసాధ్యమే. అందుకే ఈ ఆయన ద్వారా తప్ప ఏ ప్రార్థన కానీ, ఏ యాత్రలు కానీ, ఏ బలి అర్పణ కానీ, ఏ నైవేద్యాలు కానీ తండ్రి దగ్గరికి చేరవు. అప్పుడు చేరాయి, కానీ ఇప్పుడు చేరవు. ఎందుకంటే మనిషికి ఇచ్చాడు అవకాశం, మనం నిలబెట్టుకోలేకపోయి రానట్టు మనుషుల్లో. కనుక తీసేసి తన అద్వితీయ కుమారుని క్రీస్తుకి ఇచ్చేసాడు సర్వం. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను చెప్పిన మాట వింటాయి, నేను చెప్పిన ఆహారం తింటాయి, నాతో అవి కలిసి ఉంటాయి, వాటితో నేను కలిసి ఉంటాను అని చెప్పిన మాట మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈరోజు ప్రియ సహోదరులారా, క్రైస్తవులను మన అందరూ కూడా మన ఆత్మకు కాపుడు ఎవరంటే మెస్సీ గారే. హల్లెలూయా. ఆయన ఒక్కడే మన ఆత్మలకు కాపరి. ఆయన ద్వారా తప్ప నువ్వు దాటి వెళ్ళిపోవాలంటే నీకు అసాధ్యం. ఈ లోపల మనం కొన్ని పనులు చేసి తప్పించుకోవచ్చు, దాటి వెళ్ళిపోవచ్చు. ధనం బట్టో, ధాన్యాన్ని బట్టో, వెండి బంగారాన్ని బట్టో, లేకుండా నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టో, అంటే జనంగాన్ని. కానీ ఇక్కడ అలాంటివి కుదరవు. ఇక్కడ మన ఆత్మను శోధించేవాడు ఆయన, పరీక్షించేవాడు ఆయన. నువ్వు పైకి వెళ్ళాలా పరలోకానికి, కిందకి వెళ్ళిపోవాలా పాతాళానికి నిర్ణయించేది ఆయన. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. ప్రతి మనిషి కూడా, ఆయన పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయము భక్తితో చేస్తారు. అలా చేసిన వారే ధన్యులని ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి సంఘం ఇజ్కేల్ అంటాడు కదా, ఇజ్కేల్ గ్రంథం 34 అధ్యాయం 2వ వచనం అంటాడు, నా యొక్క ఇశ్రాయేలు కాపాడిన కాపరులు వారి కడుపు నింపుకోవడానికే వస్తున్నారు, కానీ నా గొర్రెలను కాసేవారు ఎవరూ లేదని సార్. అక్కడ కూడా బాధపడ్డాడు తండ్రి. ఇశ్రాయేలు కాపాడడానికి వచ్చిన కాపర్లు ఎలా ఉన్నారు? తమ కడుపులు నింపుకొని, తన సౌఖ్యం చూసుకొని, నా గొర్రెలు చెదిరిపోయాయో, పాడైపోయో, రోగమైతే ఉన్నాయో, ఇలాంటివి తప్పిపోయో వారికి అనవసరం. వారు తమ కడుపులు నింపుకుంటున్నారు, జేబులు నింపుకుంటున్నారు అని చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇప్పుడు అదే జరుగుతుందండి. మరి నీకు సర్వాధికారం తండ్రి ఎందుకు ఇస్తారు? ఎవడు? అందుకే సర్వాధికారం తన అద్వితీయ కుమారుని క్రీస్తుకి ఇచ్చాడు. ఆ క్రీస్తు చెప్పిన మాటలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ప్రసంగం. కానీ ఇస్తాడు ఎప్పటికైనా సరే. నీలో నిజమైన మారు మనసు తెచ్చుకోవచ్చు. నీలో పశ్చాత్తాపం కలిగి జీవించు. నీవు ఆయనకు లోబడి జీవించు. నీవు ఆయన నిజంగా రక్షించబడు. అప్పుడు మనకి కూడా సాధ్యం కానిది ఏది లేదని బైబిల్ బోధిస్తుంది. ప్రతి సంగమా, ఈరోజు ఇవన్నీ జరిగేవి కాదండి ఈ కాలంలో. అందుకే మెస్సీ గారు ముందే చెప్పేశారు, అబద్ధపు బోధకులు వస్తున్నారు, మీరు జాగ్రత్త. యోహాను సువార్త 14 అధ్యాయం అంటారు కదా, మీ హృదయంలో కలవరపడనీకండి చెప్పేశారు. ఇప్పుడు అదే జరుగుతుందండి. కాబట్టి ప్రతి సంఘం మనకు అధికారం లేదు. మనం అందరూ కూడా చేతులకు వెళ్ళవలసిందే, ఆయన తీర్పులోకి వెళ్ళవలసిందే, ఆయన మాటకు మనం లోపడవలసిందే. ఎవరు? మెస్సీ గారి మాటకి. ఆయన ద్వారా తప్ప నీ ఆత్మ అగ్నికి ఆహుతి అవ్వాలా, పరలోకానికి సొంతం అవ్వాలా ఆయన నిర్ణయిస్తారు. మీరు నేను నిర్ణయిస్తే అది జరగదు. ఏమో ఎవరు ఏ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనకే తెలియదు సంఘం. కావున ఆత్మలు కాపాడిన మెస్సీ గారి మాటలు మనం విన్నాం కనుక ఇప్పటికైనా సరే మనం పశ్చాత్తాపంతో ఆయన ముందు జీవించగలిగితే మనం ఆయన బిడ్డలుగా, ఆయన గొర్రెలుగా మనం పిలువబడతాం. అప్పుడు మనకి జీవితంలో మంచి మేలు జరుగుతుంది. గొర్రెలు అంటే ఎవరు? మనమే. గొర్రెలు అన్న పదానికి మనుషులు అన్న పదం ఎక్కడుందంటే హెస్కేల్ గ్రంథం 34 అధ్యాయంలో 31వ వచనం చూసుకుంటే ఆ గొర్రెలు ఎవరో కాదు, మనుషులైన మనమే అనేది అక్కడ వాక్యం ఉంది. కనుక మనము గొర్రెల వలె ఉందామా, లేకుంటే మాట వినలేని మేకల వలె ఉందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా కృపగల తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో వాక్యమే దిగి వచ్చి మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నాయన, ఈ యొక్క చివరి దినంలో మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాయన. నీ చిత్తమైతే నన్ను నా ప్రభావం విన్న వాక్యం తండ్రి అర్థం చేసుకొని
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే నిజమైన తండ్రి మారు మనసుతో, నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన తండ్రి నా ప్రభా పాప క్షమాపణతో నీ వద్ద ఉంటారో వారందరినీ కూడా రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మాట ఉన్న ప్రతి వారు తండ్రి నా ప్రభా నూతనమైన ఆలోచన కలిగించి అయ్యా చేసిన ప్రతిదీ కూడా నాన్న చరిత్రను అంతా కూడా విడిచిపెట్టి నీలో తన్ని రక్షించబడడానికి సహాయం చేసి కడగబడడానికి సహాయం చేసి నీ మార్గంలో నడవడానికి సహాయం చేసి అయ్యా నీ తీర్పులో తను నిలబడినప్పుడు తండ్రి పాపాత్ములుగా కాకుండా పరిశుద్ధి కూడా సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రతి ఆత్మ కూడా నీకు అప్పగించుకుంటూ మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామూలి ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.